హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మనీలా సిటీలో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్. నేను బ్రూనై నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. సో నేను వచ్చి ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే యాక్చువల్గా, ఇది థర్డ్ డే. నిన్నట నేను వచ్చిన తర్వాత మొత్తం వర్షం పడుతుంది. ఓకే, వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా వర్షమే పడుతుంది. నిన్న ఒక గంట సేపు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం, సిమ్ కార్డ్ తీసుకుందాం అని బయటకు వెళ్ళేసరికి జలుబు పట్టుకున్నది. మొత్తం నా గొంతంతా లౌడ్ వినిపిస్తుంది. ముందే మన వాయిస్ డబ్బాలో రాళ్ళేసినట్టు సౌండ్ వస్తూ ఉంటది గరిగరమని. ఇప్పుడు ఇంకా ఘోరంగా ఇట్లా అయిపోయింది అనమాట. సో ఎనీవే, నేను హాస్టల్, ఇదే మన హాస్టల్ అనమాట. నేను ఇక్కడనే ఒక 5-6 days కి మనీ పే చేసిన. ఎంత అనంటే $8 మకాటి సిటీలో. దీని పేరు వచ్చేసి చీజ్ హాస్టల్ అనమాట. చీజ్ అని సెర్చ్ చేయండి, కొంచెం బాగుంది. మనకి ఎక్కడికైనా ప్లేస్ సరిగ్గా ఉన్నా లేకపోయినా రెస్ట్ రూమ్స్ మంచిగా ఉండాలి. నాకు రెస్ట్ రూమ్స్ మంచిగా లేకపోతే నేను చచ్చిపోతాయా. సో చాలా బాగుంది, నీట్గా ఉన్నది. మీకు ఇక్కడ ఉండడానికి మంచిగా ఏమంటారు, వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ కూడా ఉంది. రెస్టారెంట్ ఉన్నది, బార్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది వచ్చి వర్క్ చేసుకుంటారు. టీ తాగినా నేను ఇంతకు ముందే, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన. ఇదిగో ఇక్కడ ఇదంతా వర్క్ స్పేస్, పాటలు వినుకోవచ్చు, అక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మనము ఇలాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదిగో పాటలు, ఇష్టమైన పాటలు పెట్టుకోవచ్చు. ఇదంతా కిచెన్. హలో, హాయ్. సో ఇంతకుముందే టీ తాగిన ఇక్కడ ఛాయ్ని ఛాయ్ అని పిలవరు, అదే టీ అని పిలిస్తే అర్థం కాదు, వీళ్ళకి ఛాయ్ అని పిలిస్తే అర్థం అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామని అంటే బయటికి వెళ్ళేదాం ఫ్రెండ్స్. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు 10 o'clock అవుతుంది. సూర్యుడు అయితే బయటికి రాలేదు. ఫిలిప్పీన్కి వచ్చిన తర్వాత సూర్యుడిని అయితే చూడలేదు, మబ్బుల్నే చూస్తున్నా. బయటికి వెళ్దాం. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మళ్ళీ హాస్టల్కి వెళ్ళేసి 10 నిమిషాలు కూర్చున్నా. సో వర్షం ఆగిపోయింది, బయటకు వచ్చేసిన. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో ఏం తెలియట్లేదు. ఒక గొడుగు అయితే కొనుక్కోవాలి, గొడుగు క్యారీ చేసుకోవాలి. సో ముందే జలుబు చేసింది. ఆయన వర్షంలో తడిచింది అనుకో, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, మళ్ళీ ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది. సో వెళ్ళేసి ఒక గొడుగు అయితే కొనుక్కుందాం. అండ్ ఈ కంట్రీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ కంట్రీ వచ్చేసి 7,000 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 7,000 ఐలాండ్స్. పసిఫిక్ ఓషన్లో ఉంది ఈ కంట్రీ. ఇప్పుడు మనమున్న మనీలా సిటీ ఉంది కదా, మనీలా సిటీ వచ్చేసి పెద్దది. అంటే మొత్తం కంట్రీ మొత్తం మీద ఒక 116 million పీపుల్ ఉంటే, ఈ ప్లేస్లో మాత్రం కంట్రీకి సంబంధించిన 30% పాపులేషన్ ఇక్కడనే ఉన్నారనమాట. మేమేమి హాయ్, నేమ్ కారెన్. హలో 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 బాయ్ బాయ్. వాట్స్ యువర్ నేమ్? Crisel. Yes. Class? Yes. Which class you are studying? I'm a grade 9. 9? Yes, I'm grade 9 student from San Antonio. Okay. School over? No? It's a break time? Yes. Okay, bye. Take care. Bye. పిల్లలు 9th class చదువుతారంట. బ్రేక్ టైం వచ్చేసింది అని చెప్పేసి బయటకు వచ్చిర్రు. సో వీళ్ళు What? What's your Facebook? I don't have. You have Instagram? Yes. My Instagram. Oh. See? Let's take a picture. Okay. You watch YouTube videos? Yes, I watch this vlog. Your Okay. I follow you. Okay. And you follow back me. Okay, follow back. సో పిల్లలు ఇక్కడ ఘోరంగా స్మార్ట్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నది, స్మార్ట్ ఫోన్. 8th class 9th class పిల్లలకి. మనప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు, ఏది లేదు. ఇప్పటికి కూడా ఫోన్ పట్టినాం అనుకో మా ఇంట్లో, చిన్న ఎంతసేపు పండుకుంటా కదా, అది ఇది అని చెప్పేసి అంటారు. నేనైతే ఇగో ఆఫ్టర్ చైనాలో కూడా చిన్న పిల్లల దగ్గర ఐఫోన్లు అవి ఇవి చూసిన. ఇగో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు అండ్
యూట్యూబ్ చూస్తారట. ఇట్లా ఒక యూనిక్ బైక్స్ ఉంటాయి అనమాట ట్రాన్స్పోర్ట్. దీని బైక్కే 2-3 కూర్చునేటట్టు అటు సైడు కూర్చోవడానికి స్పేస్ అట్లా అరేంజ్ చేసి పెడతారనమాట. మంచిగా ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్. సో లోకల్గా చిన్నగా తిరగడానికి అని చెప్పేసి వీటిని ఏమంటారని నాకు తెలీదు. సో ఇది మనం ఒక లైన్కి వచ్చేసినాం. కొన్ని కార్లు కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియాలా ఉంది. ఇది మనం ఉన్న ఏరియా వచ్చేసి మకాటి అనమాట. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ అనమాట ఇది. మరి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్లేసెస్. మంచిగా పెద్ద హోటల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పార్టీ కల్చర్ ఈ ఏరియాకే వచ్చి చేస్తారనమాట. సో అది మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఈ లైన్ దాటేస్తే మొత్తం మనకి యాక్చువల్ సిటీ కనిపిస్తుంది. హలో, హౌ మచ్ ఫర్ బనానా? 120 per kilo. ఓకే. ఇవి 20 పెసోలు. యాక్చువల్లీ మీకు కరెన్సీ గురించి చెప్పలేదు కదా ఫ్రెండ్స్. కరెన్సీ వచ్చేసి ఇక్కడ పెసోలు అని పిలుస్తారు. మన ఒక పెసో వచ్చేసి ఇండియాలో 1.50 పైసా అనమాట. ఏంటంటే రూపాయిన్నర. సో మీకు కరెన్సీ చూపిస్తా. యాక్చువల్గా కరెన్సీ చూపెట్టలే కదా, ఇది కరెన్సీ. సో చూడొచ్చు, దీన్ని పెసోలు అని పిలుస్తారు. 100 నోట్స్ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇవి పెసోలు అని పిలుస్తారు. సో ఓకే, ఇది బనానా. సో ఇంకో స్ట్రీట్కి వచ్చేసినాం. హెల్త్ సెంటర్ అంట. సో మేబీ ఇది క్లినిక్, హాస్పిటల్. చూడొచ్చు, ఫిలిప్పీన్స్లో హాస్పిటల్స్ ఇలా ఉంటాయి. కొంచెం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటలా మరి ఏం హాస్పిటలా తెలియదు, అడుగుదాం వెళ్ళేసి. హలో, ఈజ్ దిస్ గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ క్లినిక్? ఓకే, గవర్నమెంట్ సెంటర్. ఓకే. హలో, హౌ ఆర్ యూ? యు ఆర్ ఫిలిప్పీన్? ఓకే. ఓ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓకే. సో ఇది బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. సో ఇక్కడ పీపుల్ కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంట ఫ్రెండ్స్. మనీలాలో అంటే ఫిలిప్పీన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇట్లుంటాయి. చాలా బాగుంది. లోపల పేషెంట్స్ ఉన్నారు. మేబీ అలౌ చేయరు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడము. మళ్ళీ అసలే మనకు కొంచెం జలుబు చేసింది, ఆయనతో అదో ఇదో ఇన్ఫెక్షన్ అయిందనుకో మళ్ళీ పోయి హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, ఆర్కిటెక్చర్ కొంచెము డిఫరెంట్ ఉంది కదా. సో ఎందుకు ఉంది అని చెప్పేసి ఇంకా ముందు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆర్కిటెక్చర్ అంతా కొంచెం వేరే కంట్రీ తోటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. గైస్, ఫిలిప్పీన్స్లో లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఫిలిప్పీనో మాట్లాడతారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళని స్పానిష్ వాళ్ళు రూల్ చేశారు. ఓకే, అందుకని ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా అలానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. సో ఇదంతా ఏరియా అలానే ఉన్నది. చిన్న హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, చిన్న షాప్స్. సేమ్ లైక్ థాయిలాండ్ లాగానే ఉందన్నమాట. సో అది యాక్చువల్లీ మీకు వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ మళ్ళీ చెప్తా మీకు. వీసా వచ్చేసి వీసా ఫ్రీ ఫర్ 14 days ఇండియన్స్కి. మీకు ఎవరికైనా యుఎస్ వీసా కానీ, యూకే వీసా, షెంజన్ వీసా, సింగపూర్ వీసా ఇలాంటి వీసాలు ఉంటే మాత్రం 30 days వరకు స్టే చేయొచ్చు. నేనున్న హాస్టల్ వచ్చేసి 800 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. 900 అనుకోండి, అట్లా 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక 10 days అట్లా ట్రిప్ వేసుకొని రావచ్చు. ఇండియా నుంచి కూడా ఫ్లైట్స్ తక్కువనే ఉంటాయి అన్నమాట. మంచిగా ఒక 2 months ముందర బుక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది వీసా గురించి, స్టే గురించి. కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, సేబు ఐలాండ్ అవి అని చెప్పేసి, అవి కూడా మంచిగా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఎక్కడుందో చూసుకొని మనం రోడ్ క్రాస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి అన్నమాట. మనము చూసుకొని దాటాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇటు సైడ్ చూడొచ్చు, పైన ఫ్లైఓవర్ ఉంది ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ చాలా పెద్ద ఉన్నది. నేను యాక్చువల్గా హాస్టల్ నుంచి ఇక్కడ నుంచి రావాల్సింది, బట్ అటో తిరుక్కుంటూ వచ్చేసిన. సిగ్నల్ పడింది, రోడ్ క్రాస్ చేసేద్దాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ మనకి అటు సైడ్ నుంచి రావాలి కదా, అటు సైడ్ నుంచి రావాలి, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. కాకపోతే ఇటు సైడ్ నుంచి రివర్స్ ఉంటుంది అన్నమాట.
సో అది మీకు నా ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఫ్యూయల్ స్టేషన్, అక్కడికి వెళ్ళేసి మీకు ప్రైస్ చెప్తాను. అవే స్పెషల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అనమాట, జిపనీస్ అంటారు. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ అనేది మెన్షన్ చేశారు. పెట్రోల్ ప్లాటినం వచ్చేసి 66.37 అంట, సిల్వర్ వచ్చేసి 62.47 పెసోలు, డీజిల్ వచ్చేసి 62. సో ఫ్యూయల్ స్టేషన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎక్కేసిన యాక్చువల్గా మనం రాంగ్ వెహికల్ ఎక్కినాం అనమాట. సో డ్రైవర్ సార్ ఏమన్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దింపేసి ఇంకో దాంట్లో ఎక్కమని చెప్పారు. ఇది ఎట్లుందంటే అంత క్లోజ్డ్ ఉన్నది. మోదీ వెరీ గుడ్, వెరీ గుడ్. You know Modi? Yes, I know Modi. You know Modi? I met a lot of Keralans in UAE. Okay. You have been in India? Not yet, Not yet. but I will be. I will be. So I want to visit Taj Mahal. Taj Mahal. Yeah. Okay. What's your name? I'm Reynaldo. Ronaldo. They called me Ronaldo. Ronaldo. Because is very Cristiano Ronaldo. good. Yeah. Narendra Modi he can be a prime minister. As Okay. long as, You want as to? long as the people vote him. Okay. No, there is a limit. Why you like Narendra Modi? Because friend Philippines. Oh, friend Philippines. That's why. Is there any issue? No. Issue? No issue. Is corrupt. There is a good and bad in every political party. From just selling water, now he becomes very rich. My country become rich. Yeah. Okay. Bye. బాయ్. సో గైస్ ఇది జిప్సీ ఎక్స్పీరియన్స్. నరేంద్ర మోదీ ఫ్యాన్. సో ఆయన ఏం చేసిండు, ఎట్లా డెవలప్ చేసిండు అంటే ఎప్పట్లే కానీ కంట్రీ మంచిగా డెవలప్ అవుతుంది నాకు ఇష్టం అని చెప్తున్నాడు అనమాట. సో మనం ఇప్పుడు పొలిటికల్ ఏం కామెంట్ చేయలేము. ఓకే, సో అది మోదీ గారికి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఇటు నుంచి మనము చెక్క వెళ్ళాలి. సో ఈ వెహికల్లోకి ఎక్కిన తర్వాత కొంచెం అదొక టైప్ స్మెల్ వస్తుంది. ఇవేం పైపులు రా నాయన, కొంచెం అదేంటంటే ఒక టైపు పెట్రోల్ లాగా కాకుండా అదోదో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి అంతా పుట్టలంతా తిప్పుతుంది. సో ఇవి మోర్ దెన్ 100 years బ్యాక్ వెహికల్స్ అన్నమాట. సో అయినా కూడా మంచిగా నడుపుతున్నారు. దీని డిఫరెంట్ ఉన్నదన్నమాట, మామూలు వెహికల్స్ లాగా కాకుండా డిఫరెంట్గా. ఇవి ఓల్డ్ అయినప్పుడు కూడా మనకి కోల్కతాలో అంబాసిడర్ కార్లు ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసినా కూడా వాటిని స్పేర్ పార్ట్స్ తయారు చేసుకుంటూ వాడుతున్నారు కదా లెగసీని కాపాడడానికి. సేమ్ అలాగనే ఇక్కడ ఈ జిప్నీస్ని వాడుతున్నారు అనమాట ఇయర్స్ బ్యాక్ నుంచి. సో అది ఆల్మోస్ట్ రిజాల్వ్ పార్క్కి వచ్చేసినాం. రోడ్ క్రాస్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాలి. ఎక్కడ చూసినా ఇక్కడ చర్చెస్, కాలేజెస్ అయితే బాగున్నాయి. విమెన్స్ కాలేజ్ చూసిన, అండ్ ఇక్కడ విమెన్స్ కాలేజ్ చూసిన, అన్ని కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఫిలిప్పీన్స్ వచ్చేసి మొత్తం 7,000 ఐలాండ్స్ కదా, ఆ ఐలాండ్స్ని 3 partsగా డివైడ్ చేసిరనమాట ప్రీవియస్గా. ఆ 3 parts ఏంటంటే లూజోన్ అని చెప్పేసి, విసియాస్ అని చెప్పేసి, మైండానో అని చెప్పేసి 3 parts ఉన్నాయి. మొత్తం 7,000 ఐలాండ్స్ వచ్చేసి 3 partsగా డివైడ్ చేశారు. ఇవే ఈ 3 parts. అందులో లూజాన్లోనే మన మనీలా ఉందన్నమాట, మనీలా. సో ఇక్కడనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో అటు చూడొచ్చు, మెట్రో వెళ్తుంది. వావ్, సో సూపర్ ఉంది. మెట్రో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. కొంచెం వర్షం పడుతుంది. సో ఈ ఐలాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఉన్న ఐలాండ్ పెద్ద ఐలాండ్ అని చెప్పాను కదా. సో ఇది ఇటు సైడ్ ఒక మ్యూజియం ఉన్నది. మ్యూజియం మరి ఎంట్రీ ఉందా లేదా తెలియదు, కానీ ఇక్కడ కొంతమంది ఫారినర్స్ ఉన్నారు. ఇటు సైడ్ ఒకటి నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అని ఉన్నది. సో ఇటు సైడ్ కూడా సేమ్ ఇంకో పార్ట్ ఉన్నది. 2 ఉన్నాయి అనమాట, 2 డిపార్ట్మెంట్లు. సో మనం ఫస్ట్ ఇటు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి. లోపలికి వచ్చేసిన చూడొచ్చు, ఇక్కడ కొన్ని చెక్కతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చేసిన. అంతకుముందు ఇవి చూస్తే అర్థమైపోతున్నాయి కదా, అప్పట్లో వాడిన వస్తువులు అన్నమాట. లాంగ్ బ్యాక్, ఇటు సైడ్ కొన్ని చెక్కతో తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి. సో చూడొచ్చు.
సో ఇది గైస్ ఇవన్నీ సో ఇది నోబితా లాగుంది కటింగ్ కూడా అలానే ఉన్నది. సో ఇవన్నీ స్టోన్స్ అప్పుడు యూజ్ చేసిన, చాలా కాలం క్రితం యూజ్ చేసిన పక్షులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. రకరకాల గడ్డి, దాని డిస్క్రిప్షన్ ఉన్నది. ఇవన్నీ గడ్డి అన్నమాట, గడ్డి దాని డిస్క్రిప్షన్ ఏ రకాలు ఉన్నాయి ఏమేమి అని చెప్పేసి. సో ఇవి దాచిన రోలు, ఇంకా చిన్న ఏమంటారు పడవ అన్నమాట. ఇది పడవ, ఇది తెడ్డు, ఈ వ్యవసాయంకి సంబంధించిన రోలు, రోకళ్ళు అవన్నీ. ఇంకో సెక్షన్కి వచ్చేసిన, ఇంకో సెక్షన్లో మొత్తం బట్టలు. ఫిలిపిన్ వాళ్ళు అప్పట్లో ఎలా మగ్గాలతోటి నేసేవాళ్ళు, ఏమేం రకాలు ఉన్నాయి ఇందులో అని చెప్పేసి ఉన్నది. చాలా ఇయర్స్ బ్యాక్ ఇదిగో ఇలాంటి మగ్గాలను వాడేవాళ్ళు. ఎవరైనా మీరు మగ్గాలు ఇప్పటి వరకు రియల్గా చూస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి మగ్గాలను, అసలు మగ్గాలనే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇక్కడ కొన్ని బొంగులతో తయారు చేసి, ఇది మెకానిజం ఎట్లా వర్క్ చేస్తుందని నాకు తెలియదు. ఎవరైనా వర్క్ చేస్తే చూసేదాన్ని, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నదన్నమాట. ఇది చూడొచ్చు. సో ఇది గైస్ మగ్గం ఇట్లా వర్క్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా అంటా ఉంటే అవి బట్టలు అనేటివి తయారవుతాయి. ఇక్కడ కూడా ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మగ్గం లాగుంది. ఇటు సైడ్ ఒకటి, ఇట్లా కొన్ని రకాలు. ఇదిగోండి దారాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ఉంది. ఇవన్నీ పనిముట్లే వాటికి సంబంధించినవి. చాలా ధాన్యాలను ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట. సో మనకి సోనమ్మ సూరి అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ధాన్యాలు ఉన్నాయి, వడ్లు. ఈజిప్ట్లో కూడా చూసిన సేమ్ ఇలాంటివే వడకడం. ఎక్కడికి వెళ్ళినా సివిలైజేషన్లో మేజర్ పార్ట్ ఏంటంటే వీడియో మీమి ఓకే. లోపల ఆఫీసరు వీడియోస్ డిలీట్ చేయించాడు. మేబీ రికవరీ అయితే ఆ క్లిప్స్ పెడతాను, లేకపోతే లేదు. అనవసరంగా వచ్చినట్లు అయిపోయింది. సో నేను ముందే అనుకున్నా, కానీ ఏం చేద్దాం, ఇక డిలీట్ అయిపోయినాయి, ఏం చేయలేము. మనము ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్దాం, ఓకేనా. ఇక్కడ ఎవరో వారియర్ది ఒక స్టాచ్యూ ఉన్నది, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. హలో Manila, we call it Intramuros. Intramuros. This is the built by Spanish in 1571 by 1400 peso. Yes, ma'am. No, it's too much. Okay, I'll give you more discount. How much you offer for discount? No, thank you. 800. No, thank you. So 800 peso lata. 800 అంటే ఆల్మోస్ట్ 1400 1200 చార్జ్ చేస్తారంట జస్ట్ 1 అవర్కి. సో మనం వెళ్ళాల్సిన ప్లేసులు బై వాక్ అట్లా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో మనం ఎక్కువ పెట్టడం ఎందుకు, సో అదే మనకి క్యాబ్లోకి అదేంటి ర్యాపిడోకి పెట్టేస్తే అయిపోతుంది. ఇండియా. How long vacation here in Manila? 1 week. 1 week? Yeah. So already visit in the whole city? Yeah. Okay. You're a blogger? Yeah, blogger from India. పీపుల్ మాత్రం ఫ్రెండ్లీగానే ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఎక్కడికన్నా కంట్రీ కన్నా వెళ్తే లోకల్ వాళ్ళు మాట్లాడకుండా మన మొహాలు పెట్టుకున్నారు అనుకో, ఆ కంట్రీ తిరగడానికి కూడా బోరింగ్ అనిపిస్తుంది. పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా చూడొచ్చు క్లైమేట్ ఎలా ఉన్నదో. లోపలికి రాగానే నాకు ఇక్కడ ఒక చెట్టు మీద కన్ను పడ్డది. సో ఇక్కడ మంచిగా ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి ఫ్రూట్స్ కాదు ఫ్రెండ్స్, ఇవి లైట్లు. నేను పప్పులో కాలేసిన, దూరం నుంచి చూస్తే అవేవో ఎలక్కాయలా కనిపించినాయి, దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి లైట్స్ అన్నమాట. సో ఇది ఫిలిప్పీన్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు. దీని పేరు వచ్చేసి జోస్ రిజాల్ మాన్యుమెంట్ పార్క్ అన్నమాట, ఆయన పేరు మీదనే ఉన్నది. సో మనం వెళ్ళేసి చూద్దాం. ఇటు సైడ్ మొత్తం ఫౌంటైన్స్ ఉన్నాయి, స్కూల్ పిల్లలందరికి వదిలేసారు. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా వర్క్ చేసుకుంటున్నారు, ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఈ కంట్రీని స్పానిష్ వాళ్ళు రూల్ చేశారని చెప్పేసి 333 years రూల్ చేశారు. ఆ రూల్ చేసిన తర్వాత మామూలుగా ఆబ్వియస్లీ ఎవరో ఒకరు కంట్రీ కోసం ఫైట్ చేస్తారు కదా స్వాతంత్రం రావడానికి, సేమ్ అలాగనే ఈ జోస్ రిజాల్ ఫైట్ చేశాడు. ఫైట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు అనమాట స్పానిష్ వాళ్ళతోటి ఫైట్ చేసేసి. సో ఆ నమూనా చూడొచ్చు, వాళ్ళందరూ గన్నులతోటి షూట్ చేస్తున్నట్టు, ఆయన బుల్లెట్ దిగి పడిపోతున్నట్టు ఇక్కడ ఒక ఇట్లా పెట్టారనమాట. సో ఆయన ప్రాణాలు అర్పించేసిండు ఫిలిప్పీన్ కంట్రీ కోసం. చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆ దేశం కోసం ప్రాణాలే అర్పించేశాడు.
సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్పానిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు ఎలా ఉండేటి రూల్స్ అని చెప్పేసి, అక్కడ శిక్షలు ఎలా ఉండేటి అని చెప్పేసి కొన్ని నమూనాలు అక్కడ పెట్టారనమాట. సో చూడొచ్చు లా ఎలా ఉండేది, ఇట్లా శిక్షలు ఎలా ఉండేటి అని చెప్పేసి ఈ నుంచి అది అక్కడి వరకు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ సోల్జర్స్ షూట్ చేసినట్టు ఉంది. సో ఇది స్పానిష్ వాళ్ళు 3 ఇయర్స్ అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. అన్ని ఇయర్స్ పరిపాలిస్తే ఆబ్వియస్లీ కల్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మన ఇండియాలోనే కల్చర్ అనేది మొత్తం అదేంటిది పాడు కాలేదు. మళ్ళీ మామూలుగా బ్రిటిషర్స్ వీళ్ళందరూ కలిసి వేరే వేరే ఆఫ్రికా ఇంకా వేరే వేరే కంట్రీస్ పరిపాలించారు కదా. పరిపాలించినప్పుడు కొంచెం ఫుడ్ కల్చర్ కానీ అది కానీ ఇది కానీ చేంజ్ అయింది, కానీ మన ఇండియా వాళ్ళే అడాప్ట్ చేసుకోలేదన్నమాట. వేరే వాళ్ళు రూల్ చేశారు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ కల్చర్ని మనము అడాప్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మనకి శ్రీలంకలో వెళ్ళినాం అనుకోండి, శ్రీలంక అయినా ఎక్కడికి వెళ్ళినా కనీసం కొంత వాళ్ళ ఫుడ్ వాళ్ళ అలవాట్లు అవన్నీ కనిపిస్తాయి మనకి. కాకపోతే మన ఇండియాలోనే కనిపించవు. వాళ్ళు రూల్ చేసినప్పటికీ మన పనులు మనమే చేసుకున్నాం, మన పద్ధతులు మనమే పాటించినాము. సిగ్నల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూసిన. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ లైన్ వచ్చేసి ఫ్రీ లెఫ్ట్ లైన్ అనమాట. సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయే వాళ్ళందరూ ఈ లైన్ నుంచే వస్తున్నారు. అటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళు స్ట్రైట్గానే వెళ్తున్నారు, ఇటు సైడ్ రాకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. సో మంచిగా ఉన్నది. ఇదిగోండి ఇట్లా ఫ్రీ లెఫ్ట్ అయితే ఫ్రీ లెఫ్ట్ లాగానే మంచిగా ఉన్నది ఫ్రీగా. సో అది రోడ్ క్రాస్ చేద్దాం. యాక్చువల్గా 57 సెకండ్స్ ఉన్నది. గుడ్ మార్నింగ్ గైస్. నిన్న నేను ఒక ప్లేస్కి వెళ్తా అని చెప్పేసి వర్షంలో బయలుదేరినా కదా. వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షము, మొత్తం తడిసిపోయి హాస్టల్కి వచ్చేసిన. సో బ్లాగ్ ఏం చేయలేదు, నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో ఈ నుంచి మనము ఆ ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జాలీ రైడ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అండ్ యాప్ ఉంటుంది 3-4 యాప్స్ ఉన్నాయి అనమాట బైక్స్కి. సో ఇలా బైక్స్ మనం బుక్ చేసుకోవచ్చు మన ఇండియాలో ర్యాపిడో లాగా. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది. 5 కిలోమీటర్స్కి ఎంత దగ్గర ఒక 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చూద్దాం. నిన్న మాత్రం ఎంత వర్షం కొట్టిందో, ఇప్పుడు మొత్తం అంతా ఎండ కొట్టింది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఎంత వర్షం కొట్టినా కూడా తొందరగా ఎండిపోతాయి అన్నమాట స్ట్రీట్స్ అవి ఇవి అన్నీ. సో ఇది ఒక బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్, ఇళ్ళన్నీ కొంచెం మాల్ లాగా ఉన్నది అనమాట. సో ఇది పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. Per day, how much money you are getting? Per day, 36 hours, 1,300. 3,000? 3,000 per day. 1,000 per day. 1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే 1,500 అనుకోవచ్చు. 1,500 రూపాయలు వీళ్ళు ర్యాపిడో ఒక రోజుకి చేస్తారంట. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది అని చెప్తున్నాడు బ్రదరు. యావరేజ్ అయితే ఒక 1,500 అయితే వస్తాయంట. సో దీని పేరు వచ్చేసి జాయ్ రైడ్. ఎవరైనా వస్తే మాత్రం ఇది బుక్ చేసి ఇది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రాబ్లో కొంచెం ఎక్కువ చూపిస్తుంది, అంటే టైమింగ్స్ ప్రకారం. నేను ఫోర్ట్ సెంటియాగో అనే ఒక ప్లేస్కి వచ్చాను. ఇది కొంచెం స్పానిష్ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఫోర్ట్ అనమాట. సో వెళ్ళి చూద్దాము. ఇక్కడ టికెట్ ఉంటుందా లేదా నాకు తెలీదు, బట్ ఇక్కడ మాత్రం చూడండి బైక్స్ తోటి వెహికల్స్ అన్నీ మంచిగా. ఇలాంటి బైక్స్ నేను చైనాలో చూసాను. ఇవి నాకు తెలిసి చైనా నుంచే ఇంపోర్ట్ చేసారు అనుకుంటా. ఇక్కడ కూడా నేను చాలా ట్రక్స్ అయితే చూసిన. హలో, ఇక్కడ చాలా ట్రక్స్ చూసిన, చైనా ట్రక్స్. మంచి హెవీ వెహికల్స్ అన్ని మెయిన్ రోడ్ల మీదనే నడుస్తున్నాయి. దానికి సపరేట్గా అదే రోడ్లు అయితే లేవు, సర్వీస్ రోడ్లు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి గైడ్లు చాలా మంది ఉంటారన్నమాట. బయట మొత్తం ఇట్లాంటి కాఫీ షాపు ఆర్కిటెక్చర్ అంత ఉంది. ఇటు సైడ్ ఒక పార్క్ ఉంది, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో అక్కడ ఏదో చెట్టుని కట్ చేస్తున్నారు. మంచి ఉన్నది, చెట్టు మధ్యలో ఉన్నది కానీ కట్ చేస్తున్నారు. మరి దేనికో, వేప చెట్టు అనుకుంటా. వేప చెట్టు కాదు, ఇది వేరే ఏదో చెట్టు. టికెట్ ఇదిగో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా కొన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడో అర్థం కావట్లేదు. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ స్కూల్స్ అన్ని
ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా అయిపోతున్నాయి అనమాట. పిల్లలందరూ ఈ రోడ్ల మీదనే కనిపిస్తున్నారు, ఇళ్ళ కంటే పార్క్లోనో అక్కడనో ఇక్కడనో కనిపిస్తున్నారు గుంపులుగా. సో అది విజిటర్స్ ఇక్కడికి వెళ్ళాలంట. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, బాగా ఎండ కొడుతుంది, మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయింది అనుకో చాలా కష్టం అవుతుంది. సో ఈ బాటిల్కి ఎంత ఛార్జ్ చేసిరంటే 25 pesos. మనం ఈ బాటిల్ ఖతమయ్యే లోపు టకటక ఫోర్ట్ని విజిట్ చేసి వద్దాం కదా. ఇదిగో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ పక్కనే వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. ఇవి మరేం వాటర్, వర్షం వాటర్ స్టోర్ చేసుకోవడానిక కెనాలా ఏంటి తెలియదు మనకి. ప్రతి ఫోర్ట్లు ఉంటాయి కదా, మనం శ్రీలంకలో వెళ్ళినప్పుడు ఇలాంటిది సేమ్ కోట చుట్టూ వాటర్ అనేటిది ఇట్లా కెనాల్స్ లాంటివి కట్టిర్రు. ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఏ కోటల పక్కకైనా వాటర్ ఉన్నాయనుకో ఆ వాటర్ వాడుకోవడానికైనా, లేకపోతే మాక్సిమం అయితే శత్రువుల కోసం తప్పించుకోవడానికి ఇక్కడ ఇందులో ఏమన్నా పెట్టేసి ఉంచుతారనమాట ప్రొటెక్ట్ చేసుకోవడానికి. లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ కూడా ఒక చైనా వ్లాగర్లు వీళ్ళు సారీ వాళ్ళు ఫోటోలు దిగుతారు, నేను పోయి అడ్డంగా వీడియో వేస్తాను. బుద్ధి ఉందారా నీకు కొంచెం అన్నా? ఫోటోలు దిగినప్పుడు దానికి పక్కకు జరగాలని తెలియదా? కామన్ సెన్స్ లేదా? ఇండియన్స్ ఇజ్జత్ ఇట్లనే తీస్తావా అంటారు, అందుకే సారీ చెప్పేసిన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తము కోట, ఇటు చుట్టుపక్కల చూడొచ్చు. అక్కడ మెయిన్ ఒక బిల్డింగ్ లాంటిది ఉన్నది. ఇటుకలన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయి, మామూలుగా పెద్ద ఇటుకలు కాకుండా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. కోట లోపల ప్రతి ఒక్కటి మ్యూజియం కూడా ఉన్నది, కాకపోతే మ్యూజియం ఎంట్రీ లేదు, క్లోజ్ చేసేసారు. సో అటు సైడ్ ఉందన్నమాట, ఇటు సైడ్ క్లోజ్ చేసేసారు. ఇక ఇటు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా ఫోర్ట్ ఏరియానే అనమాట. సో అది లోపలికి వెళ్ళిన మ్యూజియం అయితే ఓపెన్ ఉంది, కాకపోతే స్ట్రిక్ట్లీ వీడియో అయితే తీయొద్దని చెప్పారు. సో మనం లోపలికి వెళ్ళిన వీడియో తీయనప్పుడు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ అందులో చైనా వాళ్ళు గుంపులుగా వచ్చారు. ఆ గుంపులలో పోయి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మ్యూజియంని నా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చేసిన. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ ఫోర్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఫోర్ట్స్ ఎందుకు కట్టుకుంటారంటే వాళ్ళ రాజ్యాలను ఇంకో రాజ్యాలు అటాక్ చేసినప్పుడు కాపాడుకోవడానికి, వాళ్ళు వచ్చినప్పుడు చూసి మళ్ళీ అటాక్ చేయడానికి అని చెప్పేసి వీటిని కట్టుకుంటారు మెయిన్గా. సో ఇది మంచి ప్లేస్, అంటే మనీలో వచ్చేసి ట్రేడింగ్ హబ్ అన్నమాట. అప్పట్లో ఇక్కడనే కోస్టల్ ఏరియా ఉంది, ఏమంటారు పోర్ట్ సిటీ ఉంది. సో అందుకని చెప్పేసి వేరే కంట్రీస్ నుంచి అదేంటి ఈ స్పానిష్ వాళ్ళు రాకముందు చాలా కంట్రీస్ ఇక్కడ నుంచే ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇది ఒక పెద్ద ట్రేడింగ్ హబ్ లాగా ఉండేది, అందుకని చెప్పేసి ఇక్కడ ఫోర్ట్ కట్టుకున్నారు. సో అంతకుముందు ట్రేడింగ్ ఉందని చెప్పాను కదా, ట్రేడింగ్ ఈ స్పానిష్ వాళ్ళు ఆక్యుపై చెయ్యక ముందు ఇండియా వాళ్ళు అండ్ ఈ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ట్రేడింగ్ అనేది చేసుకునేటోళ్ళు. సో అట్లా యాక్చువల్గా దీన్ని స్పానిష్ వాళ్ళు 333 years రూల్ చేశారు కదా. సో వాళ్ళు రూల్ చేయకముందు అట్లా ట్రేడింగ్ ఉండేది. అంతకుముందు మొత్తము ట్రైబల్స్ ఉండేటోళ్ళు అనమాట ఇక్కడ, ఇండిజినస్ పీపుల్. సో మోర్ దెన్ 150-180 ట్రైబ్స్ ఉండేటోళ్ళు అప్పుడు. సో దాని తర్వాత ఈ స్పానిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని వీళ్ళు రూల్ చేసి, దాని తర్వాత యుఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక 50 years రూల్ చేసి, దాని తర్వాత వరల్డ్ వార్ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళను ఈ యుఎస్ వాళ్ళను జపాన్ వాళ్ళు ఓడించి ఈ కంట్రీని మళ్ళీ జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఫైనల్లీ అన్ని స్ట్రగుల్స్ తర్వాత ఈ ఫిలిప్పీన్స్ వాళ్ళకి 1946లో ఇండిపెండెన్స్ వచ్చింది. సో అది గైస్, ఇవన్నీ మొత్తం పాత ఉన్నాయి దారుణంగా. ఇది మొత్తం ప్లేస్ తిరగాలంటే చాలా టైం పడుతుంది, బట్ అయినా ఓకే, మనం కవర్ చేద్దాం. ఓకేనా గైస్? ఇదిగోండి ఫోర్ట్ పైకి వచ్చేసిన, మొత్తం అంతా కాలు పెడితే జారేలాగా ఉన్నది. అక్కడ ఎవరో స్పానిష్ వాళ్ళే ఉన్నారు, ఇందాక నా ఫోటో తీసింది ఆ అమ్మాయి అడగంగానే. సో మంచిది అమ్మా. ఇదిగోండి ఇటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉన్నది, ఇటు సైడ్ చూస్తున్నారు కదా మొత్తము బిల్డింగ్స్. ఇటు సైడ్ ఏమో ఫోర్టు, ఇది దాటినాం అనుకోండి అటు సైడ్ ఏమో మొత్తం సిటీ కనిపిస్తుంది కదా. సో మంచిగా ఉంది, బాగా ఎండ కొడుతుంది.
అక్కడ కొన్ని షిప్స్ వెళ్తున్నాయి అన్నమాట, కార్గో షిప్స్ అనుకుంటా అవి. సో అది ఇంతకు ముందు నేను ఇటు నుంచి వచ్చాను. సో అటు నుంచి తిరిగి ఇటు వచ్చిన. సో ఇవి చూస్తే ఇయర్స్ బ్యాక్ లెక్క లేవు, మొన్న కట్టినట్టు ఉన్నాయి. కానీ అవి కూడా అట్లా మెయింటైన్ చేసిర్రు అనమాట వీటిని. ఇక్కడ రంధ్రాల్లా ఉన్నాయండి ఇవి. ఇందులో కాయిన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. మరి కాయిన్స్ ఎందుకు వేస్తున్నారో నాకు తెలియదు. కాయిన్స్ ఉన్నాయి ఇందులో, కనిపిస్తున్నాయా మీకు? కాయిన్స్ డబ్బులు వేసిర్రు అనమాట. సో ఇందులో కూడా డబ్బులు వేసిర్రు. ఇక్కడ కొన్ని రంధ్రాలు లాగా ఉన్నాయి కదా, అందులో మొత్తం డబ్బులు వేసిర్రు. ఎక్స్క్యూజ్ మీ what is the reason behind of that? They are throwing the coins into that. What is the reason? There is. You don't know? No, I don't know. Oh. They launch coins just for good luck, like Good luck. to return, like in the Trevi Fountain in Rome, you know. So it's usually for good luck. Usually for good luck. I want to Okay. I will throw one. So అందరూ మా ఇంట్లో అందరూ బాగుండాలి. ఒక కాయిన్. సబ్స్క్రైబర్లు బాగుండాలి. అండ్ నా హేటర్స్ కూడా బాగుండాలి. అండ్ సోల్జర్స్ బాగుండాలి. దేశం కోసం ఫైట్ చేసిన, మళ్ళీ రీసెంట్గా వరల్డ్ కప్ తీసుకొచ్చిన టీము బాగుండాలి. సో ఇది గైస్ వేసేసినాం. ఇక్కడ కూడా ఒక రంధ్రం ఉన్నది, ఇండ్ల నుంచి వెళ్ళరాదు అనుకుంటా. ఈ రంధ్రం కాదు, ఇది గుహలాగా ఉన్నది. ఇది క్లోజ్ చేసేసారు. సో అది గుడ్ లక్ కోసం అంట. వేసేసినాం, అయిపోయింది గైస్. ఇది ఎంట్రెన్స్. ఇంకోటి ఉంది అది లోపలికి, జైల్ అనుకుంటా. హలో, ఇస్ దిస్ జైల్? ఓకే. సో జైల్లో ఇలా పెట్టేటోళ్ళు అనమాట. సో అది మా అండర్ గ్రౌండ్లో ఉన్నది, దారుణం ఉన్నది బాబోయ్. సో ఇది గైస్, ఇది లోపల ఖైదీల నుంచే జైలు. సో ఇటు సైడ్ కూడా ఉన్నది. వెళ్దాం. చిన్న రూమ్స్ ఉన్నాయి రా బాబోయ్. సో ఇదంతా రూమ్స్. ఇటు సైడ్ కూడా ఉన్నది. సో ఇక్కడ శిక్షలు అనేటివి అలా వేసేవాళ్ళంట ఖైదీలని. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉంది. బాప్రే, గాలాడతలేదురా బాబు. ఓ ఏసీ పెట్టచ్చు కదా, ఓ వెంటిలేషన్ పెడితే బాగుంటుంది కదా. ఓ ఆ జైలు దారుణంగా ఉంది రా నాయన. అందులో కనీసం గాలి కూడా రావట్లేదు. బట్ ఈ జైలు ఓకే, కొంచెం ఏదోలా కొంచెం వెడల్పుగా ఉన్నది. కానీ నేను ఆఫ్ఘనిస్తాన్ లో చూసిన జైలు మాత్రం మొత్తం చిమ్మ చీకటి, అందులో ఏం కనబడదు అనమాట. అందులో లోపలికి పోయినాడు నిజంగా ఏంది ఇక నా లైఫ్ అయిపోయిందని చెప్పేసి ఫీల్ అవుతాడు. అంత దారుణంగా ఉంది ఆ జైలు. ఇది సమ్వాట్ బెటర్ అనమాట. చలో ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వర్షం పడేలా ఉన్నది. మళ్ళీ నిన్నట్లెక్క అప్పడమైంది అనుకోండి, మనకి ఫ్లాప్ అయిపోతుంది. సో ఫెయిల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి టకటక బయటికి వెళ్ళేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు ఎంత ఎండ కొట్టింది, ఇప్పుడేమో చూడండి మబ్బు ఎట్లున్నదో. మబ్బు వచ్చేసింది. సో హలో, హాయ్. సో మబ్బు వచ్చేసింది, కుండపోతగా వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది అంటే వర్షము ఆపోజిట్ పర్సన్ కనబడడు అనమాట, అంత దారుణంగా పడుతుంది. ఇక్కడ చకచక బయటికి వెళ్ళిపోదాం. ఇంకా గైస్ బయటికి అయితే ఇండియా Philippines. Vlogger from India. Hello. So what's your name? My surname is Spanish. Spanish. See, my name. Leon. Leon. Yes. Okay. How much your follower? I have 1 lakh subscribers. Huh? 1 lakh. 1 lakh. 120k. 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 Yeah. ఇక్కడ మనకి is too much? Yeah. Okay, thank you. సో ఇక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. చెప్తే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా నా వెనకాల, ఆ బిల్డింగ్ వచ్చేసి సమ్ గవర్నమెంట్ ఆఫీస్ అంట. సో అన్ని యాక్టివిటీస్ ఇందులోనే జరుగుతాయని చెప్పారు. అటు సైడ్ ఒక ల్యాండ్ బ్యాంక్ అని ఉన్నది. సో చూడొచ్చు
అక్కడ బ్యాంక్ ఉంది, ఇటు సైడ్ ఆఫీస్ ఉంది, అటు సైడ్ క్లాక్ టవర్ ఉంది. నాకు ముందర కనిపిస్తున్నాయి కదా అక్కడ జట్కా బండ్లు, అవన్నీ ఇవి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి అట్లా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సిటీ మొత్తం చూపిస్తారు. అది ఇక్కడ ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది మనకి. పోలీస్ వ్యాన్ ఇలా ఉంటుంది అనమాట ఫిలిప్పీన్స్లో. ఇక్కడ ఒక కేఎఫ్సి ఉంది. కేఎఫ్సి లాగానే ఇక్కడ ఇంకోటి ఉంటుంది జాలీ బీ అని చెప్పేసి, అందులో మంచిగా ఉంటుంది అనమాట. సేమ్ లైక్ కేఎఫ్సి కాపీ. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అది అనిపిస్తుంది. మీరు ఎవరైనా తినాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, మంచి మంచి వెరైటీ కేఎఫ్సీలో లాగానే దొరుకుతాయి అనమాట. ఇటు సైడ్ రోడ్డు, అటు సైడ్ అంతా పార్కింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్దాము. ఇది కూడా ఒకటి కేఎఫ్సీ టైప్లోనే ఉన్నది. సో మనకి ఇక్కడ ఫుడ్ వచ్చేసి స్పానిష్, ఫిలిప్పీన్, ఇంకా చైనా, ఇట్లా డిఫరెంట్ రకాల ఫుడ్స్ అయితే దొరుకుతాయి మనకి. ఓకేనా? హలో 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 సో వీళ్ళు కూడా ఫిలిప్పీన్ వాళ్ళే. ఇక్కడ 99 రూపీస్కే ఇలాంటి ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. పిజ్జా కూడా ఉంది, 499కి పిజ్జా, పెసోలు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ అని చెప్పారు కదా, పోలీసుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర గన్ ఉంది, వెనకాల బుల్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఏమైనా తేడా వచ్చింది అనుకో ఇష్కేం అనిపించేస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ క్రిస్మస్ ఉంది కదా, దానికోసం అని చెప్పేసి వాళ్ళు ప్రిపరేషన్లు అన్నీ చేస్తున్నారు. లైటింగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం పీపుల్ క్రిస్టియన్సే కాబట్టి వాళ్ళకి ఈ ఫెస్టివల్ అనేది బాగా సెలబ్రేట్ చేస్తారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి చర్చెస్ కామన్గా అనిపిస్తాయి. యూజువల్గా గల్లీకి ఒక చర్చ్ అవుతుంది ఇక్కడ. మొత్తం వీళ్ళు క్యాథలిక్స్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పిన కదా క్యాథలిక్స్. సో అది గైస్, ఇక్కడ మనం బ్యాంక్ చూసాం కదా, ఇక్కడ కూడా మొత్తం అన్ని బ్యాంక్సే ఉంది. యూనియన్ బ్యాంక్ అంట, ఈస్ట్ వెస్ట్ యూని బ్యాంక్ అంట, ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. మొత్తము అన్ని బ్యాంక్ స్ట్రీట్ అనుకోవచ్చు. ఇక్కడ కొంతమంది హోమ్లెస్ పీపుల్ కూడా ఉన్నారు రోడ్ల పైన. సో అది బట్ వైబ్ మాత్రం అదిరిపోయింది. 1945 నుంచి ఉందట ఈ రెస్టారెంట్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉన్నది ఇది రెస్టారెంట్. అంటే చాలా ఓల్డెస్ట్ రెస్టారెంట్ అనమాట. హలో, హాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వేర్ ఈజ్ యువర్ మదర్? హియర్. ఓహో, యూ వాంట్ టు ఈట్ సంథింగ్? కమ్. వాట్ యూ వాంట్ టు ఈట్? మనీ కావాలా? ఇగో You want to eat something? No? Come. 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 ఏ అమ్మాయిలు లోపలికి రానే. Come. She wants something. I will pay for that. Go. Oh, तो కూర్చో, ఇక్కడ కూర్చో. What's your name? Drinks, ma. Huh? Drinks. Ice tea, Pepsi, level up, lemon. Ice tea, Pepsi. No, why? Give me some water. No Pepsi. చిన్న పిల్లలకి పెప్సీ ఏందిరా నాయన? కూర్చుంది, ఆడుతుంది. ఏంటిది? ఈ డబ్బులు తీసుకొని వచ్చింది, అడిగి తీసుకున్న డబ్బులు ఇవన్నీ. సో వాట్స్ యువర్ నేమ్? ఏం పేరు? నేమ్ వాట్స్ యువర్ నేమ్? ఎస్. ఓ పాపకి చికెన్ తీసుకొచ్చింది, తిను. ఇగో ఇదిగో కొరకు తీసుకొని తినేసి. నో ప్రాబ్లం తిను. భయపడుతుంది, ఈడ లోపలికి రానివ్వరు అనుకుంటా పిల్లల్ని. సో గుడ్
సో లోపలికి వచ్చింది కదా, ఆమె క్యాష్ బ్యాగ్ వచ్చేసి ఎవరైనా తీసుకెళ్తారని జాగ్రత్త పడుతుంది. ఓకే, ఐమ్ గోయింగ్. బాయ్ సెకండ్, బాయ్ బాయ్, టేక్ కేర్. సో గైస్, పాప తింటుంది, చాలా టైం పట్టేటట్టున్నది. నేను ఆ హోటల్ మేనేజర్కి చెప్పిన అనమాట, అక్కడ ఉన్నారు కదా, ఆ పిల్లని ఏమనకండి, చాలా ఆ పిల్లని ఏమనకండి, భయపడుతుంది అసలు, లోపల రావడానికి ఇట్లా వణుకుతుంది అనమాట. సో చెప్పేసిన ఇక్కడ నుంచి వెళ్దాం. చైనా టౌన్. సో ఇటు సైడ్ నుంచి చైనా టౌన్కి వెళ్దాము. దాదాపు ఒక 15 minutes వెయిట్ చేసిన, మెల్లగా తింటుంది పాప. సో అది గైస్ ఇక్కడ నుంచి నేను చెప్పిన కదా ఇందాక మీ KFCకి డూప్లికేట్ అని చెప్పేసి, జాలీ బీ అని చెప్పేసి ఇదే గైస్. మనం అక్కడ ఫోర్ట్ ఉంది కదా, దీన్ని బ్రిడ్జ్ని క్రాస్ చేసుకున్నట్టు వెళ్తేనే చైనా టౌన్ అనమాట. కొంచెం ఇంత ముందే వర్షం పడ్డది, మళ్ళీ తగ్గిపోయింది. ఓకే, సో ఫుట్ బ్రిడ్జ్ సపరేట్గా ఉందన్నమాట, ఫుట్పాత్ సపరేట్గా ఉంది, వెహికల్స్ వెళ్ళడానికి సపరేట్గా ఉంది. అందుకని చెప్పేసి అతను ఇటు నుంచి రమ్మని చెప్పిండు. బట్ చాలా చాలా బాగుంది. చైనా టౌన్ని వెతికే ప్రాసెస్లో నాకు ఇక్కడ సైడ్కి స్ట్రీట్ ఫుడ్ అనిపిస్తుంది. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ సమోసాలో ఏంటో తెలియదు. ఈ లైన్ మొత్తం కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి అనమాట. ఇది చూడవచ్చు, ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఓల్డ్ బిల్డింగ్. మీటర్స్ ఇగో ఇలా ఉన్నాయి ఫిలిప్పైన్లో. సో అది జరగ టైర్ కింద పడతావు, నడు 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 నడు. అది వెనుకకు వచ్చింది అనుకో గతమే. ఇక ఈ కుక్కలు అనేటివి వెనకాల టైర్ల కింద ఉంటాయి. టైర్ల కింద ఉండి అవి వెనకాలకు రివర్స్ చేయగానే చనిపోతాయి. అదేందో మరి టైర్ కిందకి వెళ్తుంది. ఫిలిప్పీన్ ఫ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. సో ఫ్రెండ్స్, నా ముందర కనిపించేది హై స్కూల్ అంట. సో మంచిగా ఉంది స్కూలు. అయ్యో ఇది ఏంటిది, పోలీస్ వాళ్ళదే, ఏదో వ్యాన్ లా ఉన్నది. చైనా టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. కొంచెం చైనా వైబ్స్ వస్తున్నాయి గైస్. ఆల్మోస్ట్ మనము చైనా టౌన్ దగ్గరలోనే ఉన్నట్టున్నాం. బోర్డ్స్ అన్ని అలానే కనిపిస్తున్నాయి. సో ఇటు సైడ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్నగా షాప్స్ ఉన్నాయి, స్పా అంట. సో ఇటు సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది. ఫైర్ స్టేషన్ వెహికల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇసూజు వెహికల్స్ వీటికి వాడతారు అనమాట. మన ఇండియాలో ఏం వెహికల్స్ వాడతారో నాకు మెన్షన్ చేయండి. సో 3 వెహికల్స్ అట్లా పెట్టేసుకున్నారు. సో అక్కడ కొంచెం డ్రాగన్ సింబల్స్ తోటి అక్కడ డెకరేట్ చేసి పెట్టారు. ఇటు ఒక చర్చ్ ఉంది నా ముందర, బాగా ఓల్డ్ చర్చ్ అనుకుంటా, చాలా చాలా బాగుంది. బట్ ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ వెళ్దాము. సో ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా కొంచెం నీట్నెస్ అయితే బాగుంది. అటు సైడ్ నేనున్న సైడ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఓకే బాగుంది. ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి డాన్సులు నేర్పిస్తారు అనమాట. క్రిస్మస్ గురించి అని చెప్పేసి 1 month ముందర నుంచే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడొచ్చు. చైనా నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఇవ్వండి. బినోండో చైనా, మెగ్డీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మంచి కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చైనా కంపెనీ BYD కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాం మీకు. ఈ ఏరియాలో మొత్తం బట్టలు స్టిచ్ చేసే షాప్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూడొచ్చు, మనం ఏ సైజ్ చెప్తే ఆ సైజ్ ప్రకారం కుట్టుతారు అనమాట. కుట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించేటట్టున్నారు. సో అది నా ముందర కనిపిస్తున్నాయి కదా షాప్స్, అవన్నీ అవే అనమాట. సో కుట్టిన తర్వాత ఇట్లా ప్యాక్ చేసేసి పంపించేస్తున్నారు. ఇదిగో కట్ చేస్తున్నారు, ఇక్కడ లేడీస్ అందరు ఉన్నారు కదా. సో ఇట్లా కట్ చేసేసి టీషర్ట్లు తయారు చేస్తున్నారు రా మెటీరియల్ తీసుకొచ్చి. సో 45 రూపీస్ అంట ఈచ్. 45-50 రూపీస్లలో అంటే 70-80 రూపీస్లలో టీషర్ట్స్ వస్తున్నాయి. నేను ఇక్కడ ఒక షాప్కి వచ్చేసిన, ఇక్కడ మొత్తం ఛత్రీలు ఉన్నాయి. ఒక ఛత్రీ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. 120 pesos ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందని మీకు షేర్ చేస్తాం. సో మనీ ఇచ్చేసాం.
నేనైతే 120కి బేరం ఆడి తీసుకున్నా. సో 120 అంటే ఇండియన్ కరెన్సీలో జస్ట్ లైక్ 180 రూపీస్ అనుకోవచ్చు అంతే. 180 200 దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో ఛత్రీలు కొంచెం, ఇది ఆటోమేటిక్ తీసుకున్నా, ఆటోమేటిక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ, లేకపోతే మాత్రం 150లో వచ్చేదని చెప్పారు. సో అది గైస్ అన్ని షాప్సే. మీరు ఎవరన్నా టీ షర్ట్లు బల్క్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నా జస్ట్ 200 రూపీస్ అనమాట. బాగుంది. ఈ ఏరియా మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ ఏరియా అంతా బిజీ ఉన్నది. మనకి అది అక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం చాలా 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 బిజీ ఉన్నది. కొంచెం చైనాలో దొరికే ఫ్రూట్స్ కానీ ఇంకా ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఎగ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఇందులో సాస్ వేసుకొని తింటారు అనమాట. సో అది మనం ఇప్పుడు టేస్ట్ చేయట్లేదు. బాబ్రే భలే ఉంది ఏరియా మొత్తం అంతా గజిబిజిగా. సో గ్యాప్ లేదు అసలు. మీరు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బిజీ ఉందో ఏరియా. అన్ని బొమ్మలు, చిన్న పిల్లల బొమ్మలు, అన్ని కూరగాయలు, సెంట్ బాటిళ్ళు, కప్స్, సిరామిక్ కప్స్, అన్ని చిన్న చిన్న ఫ్రూట్స్. ఇక్కడ యాపిల్స్ చూస్తున్నారు కదా, యాపిల్స్ చిన్న యాపిల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇవి చిన్న యాపిల్స్. అది అన్ని కూరగాయలు మనం చైనాలో చూసాం కదా, సేమ్ అవే కూరగాయలు. చిన్న పిల్లల బొమ్మ గన్స్ ఉన్నాయి అన్నమాట. మొత్తం ఈ షాప్ అంతా అవే ఉన్నది. చిన్న గన్స్ అవన్నీ ప్లాస్టిక్ వే. సో రబ్బర్ బుల్లెట్లు అవి ఇవి. హలో కాయిన్ ఓ బ్లాగర్ బాయ్ ఇండియా. అవన్నీ వాటర్ బుల్లెట్స్ అన్నమాట. వాటర్ బుల్లెట్స్ తోటి ఏం హామ్ కాదన్నమాట మనకి. కాకపోతే మనం ఆఫ్ఘనిస్తాన్ లో రియల్ బుల్లెట్సే చూసినాము, రియల్ గన్సే చూసినాం కాబట్టి నాకు పెద్ద ఏం ట్రై చేయాలనిపిస్తలేడు. ఆ ఓనర్ ట్రై చేయి అంటున్నాడు అనమాట. సో కీ చైన్ షాప్ ఉంది. నేను ఒక బొమ్మ తీసుకున్నా. దీని పేరు వచ్చేసి డీమన్ స్లేయర్. సో మా బిడ్డకు అంటే మా అక్క వాళ్ళ పాపకి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. ఎంత అంటే 30 పైసలు. ఇండియన్ కరెన్సీలో ఒక 50 రూపీస్ ఉంటుంది కావచ్చు. సో చాలా చాలా బాగుంది. ఈ నుంచి మొత్తం అన్ని షాప్స్ చూడవచ్చు ఫ్రెండ్స్. మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అటు సైడ్ ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి. హలో అమ్మాయిలు నడుపుతారు చిన్న వెహికల్స్. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. హలో క్రిస్మస్ కోసం అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. క్రిస్మస్ ప్లాస్టిక్ ట్రీస్ ఇవన్నీ. సో ఇటు సైడ్ మొత్తం క్రిస్మస్ కి సంబంధించిన ఉంటాయి కదా ట్రీస్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఈ నుంచి ఆడి వరకు. సో అది బాల్స్ ఇది చూడొచ్చు. సో ఈ నుంచి ఆ ఏరియా మొత్తం అంతే డెకరేటివ్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. సో 1 మంత్ నుంచే వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు కదా, ఇంటిని మంచిగా అలంకరించుకొని అందంగా తయారు చేసుకొని. ఇక్కడ ఒక లేడీ చిన్న వెహికల్ నడుపుతుంది, వాటర్ తీసుకెళ్తుంది అనమాట. సో అది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదంతా ఏరియా మొత్తం వస్తుంది అనమాట. సూపర్ గైస్. ఇక్కడ రోడ్ల మీదనే బ్రెడ్ తయారు చేసి అమ్ముతున్నాడు అనమాట అన్న. హలో ఇది ఒక పిండి తయారు చేసుకొని ముద్దలు పెట్టేసుకొని ఇక్కడ ఇందులో పెడతారు అనమాట. పెట్టంగానే బ్రెడ్ తయారవుతుంది, ఫ్రెష్ బ్రెడ్. సో భలే ఉంది. ఇదంతా పచ్చి బ్రెడ్ అన్నమాట. అక్కడ తయారు చేసే ఉన్నాయి గైస్. మార్కెట్ అయితే మస్తు క్రేజీగా ఉన్నది. లోపలికి వెళ్తా ఉంటే డిఫరెంట్ ఐటమ్స్ అవి ఇవి. చైనా మార్కెట్ ఉంది. అండ్ చైనా మార్కెట్ తో పాటు చాలా చాలా వెరైటీ థింగ్స్ అనేటివి ఉన్నాయి. సో మస్తు ఉంది మార్కెట్ అయితే. చిన్న ఇరుకు ఆఫ్రికాలో చూసినా, దాని తర్వాత ఇక్కడనే చూసిన. సో ఈరోజు కొంచెం బ్యాడ్ థింగ్ ఏం జరిగిందంటే, నేను ఛత్రి తీసుకున్నా కదా 120 పైసోకి. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంత ఉందంటే 100 పైసోనే ఉన్నది. సో మనం 20 పైసలు లాస్ అయినాం అనమాట. సో అది కొంచెం గుచ్చుకుంటుంది. ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనే గొడుగులు 100 రూపీస్ అని పెట్టింటాడు. సేమ్ నేను తీసుకున్న గొడుగే అట్లుంది ఫ్రెండ్స్.
ఛత్రీల స్కామ్ అయిపోయినాయి అలా మనీలాలో. సో అయినా కానీ నో ప్రాబ్లం. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.